గడ్వాల్కి చెందిన ఒక బ్రాహ్మణ కుటుంబంలోని అబ్బాయి ఐపీఎస్ పూర్తి చేశాడు. వారికి సొంత కాళీ మందిరం ఉంది. వారు పెద్ద ధోతి ధరించే బ్రాహ్మణులు, కర్మకాండలు చేసే బ్రాహ్మణులు. వారి అబ్బాయి ఐపీఎస్ పూర్తి చేసి భారతీయ ఇంటెలిజెన్స్ సేవలో చేరాడు. భారత్ అతనికి చెప్పింది, కోల్డ్ వార్ జరుగుతుంది, భారత రక్షణ కోసం పాకిస్తాన్ వెళ్ళిపో, 6 సంవత్సరాలు నువ్వు అక్కడే ఉండాలి అని. భారత్కి చెందిన అబ్బాయి ఇస్లాంకి చెందిన అన్ని చట్టాలు నేర్చుకొని అన్ని పూర్తి చేసి పాక్ వెళ్ళిపోయాడు. అంతేకాని అరే నేను ఒక హిందువుని, బ్రాహ్మణుని, నేను కాళీమాతకు పూజ చేస్తా, నాకు నా ధర్మమే ఇంపార్టెంట్, నేను గా మతాన్ని ఎలా నేర్చుకుంటా, గా మత గ్రంథాలను ఎలా నేర్చుకుంటా అని అనలేదు. ఈ రోజు కూడా మరియు గతంలో కూడా ఈ హిందుస్థాన్లోని చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులు, భార్య అందరినీ పనంగా పెట్టి పాక్ దేశానికి వెళ్ళారు. తద్వారా దేశం యొక్క ప్రయోజనాలు సురక్షితంగా ఉంటాయి అని వారు అక్కడ వెళ్ళి నమాజ్ చదివారు, కదీం సేవ చేశారు, రంజాన్ ఉపవాసాలు చేశారు. ఎందుకంటే వారికి వారి ధర్మం కంటే దేశం పట్ల చింత ఉంది. వారు ఏ మతానికి వ్యతిరేకం కాదు. వారు వందే మాతరాన్ని శ్వాసలో పాడుతున్నారు. బయటికి ఏం మాట్లాడుతున్నా మనసులో వందే మాతరం, వందే మాతరం, గుండె చప్పుడులో కూడా వందే మాతరమే నడుస్తుంది వారిలో.